స్టూడెంట్స్ అవైలబుల్ ఏంటంటే ఏపీ ఇంటర్కి సంబంధించి మనకి మొన్న రిజల్ట్స్ అనేవి అయితే వచ్చేసాయి కదా. అయితే వాటికి సంబంధించి మనకి షార్ట్ మెమోస్ అనేవి అయితే రావడం అయితే జరిగిందనమాట. ఈ షార్ట్ మెమోస్ అనేవి అయితే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా ఉంటాయి మొత్తం అయితే క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు వచ్చి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అనేవి అయితే డైలీగా వస్తూ ఉంటాయి అనమాట. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. 50K చాలా దగ్గరలో ఉన్నాము. కాబట్టి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఈ ఎంసెట్కి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ అయితే వస్తుంది అనమాట. ఇంకా టాపిక్లో వచ్చేస్తే మనకి ఏంటంటే ఏపీ ఇంటర్కి సంబంధించి మనకి ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయిపోయి కదా. అయితే ఇప్పుడు ఏంటంటే మనకి ఈ లాంగ్ మెమోస్ ఏమున్నాయో అంటే ఒరిజినల్ మెమోస్ మీకు ఒరిజినల్ సర్టిఫికేట్ రావాలి అంటే మనకి 2 to 3 months అనేది అయితే టైం పడుతుంది అనమాట. మరి ఈ టైంలోని మనకి ఎంసెట్ కావచ్చు, లేదంటే జాసా కౌన్సిలింగ్ కావచ్చు, ఆర్ అదర్ ఏమైనా యూనివర్సిటీకి అప్లై చేయడానికి కావచ్చు. మీకు ఏంటంటే ఇంటర్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ అనమాట. కాబట్టి అందుకని చెప్పేసి మీకు షార్ట్ మెమోస్ అనేవి అయితే రిలీజ్ చేస్తారు. ఈ షార్ట్ మెమోస్ కూడా సేమ్ మనకి ఏంటంటే ఒరిజినల్ మెమోస్ లానే ఉంటాయి. ఈ షార్ట్ మెమోస్ అనేవి అయితే పింక్ కలర్లో అయితే ఉంటాయి అనమాట. పింక్ కలర్లో ఉండి మీకు ఏంటంటే మీ మార్క్స్ అన్ని కూడా అక్కడ అయితే ఉంటుంది. అండ్ గ్రేడ్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చి అక్కడ అయితే ఉంటుంది అనమాట. ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మనకి BIEAP అని చెప్పేసి అయితే వెబ్సైట్ అయితే ఉంది కదా. అందులో ఆ లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆ లింక్ అయితే క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఏంటంటే మీకు డౌన్లోడ్ యువర్ షార్ట్ మెమో అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీరు మీ షార్ట్ మెమో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ లాంగ్ మెమోస్ ఎప్పుడు వస్తాయి అంటే మనకి ఇంచుమించుగా జూలై లేదంటే ఆగస్ట్. ఈ 2 monthsలోనే మనకి ఎప్పటికప్పుడు అయితే ఈ లాంగ్ మెమోస్ అయితే రిలీజ్ చేస్తారనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంటర్ ఫెయిల్కి సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మనకి ఫీజెస్ అనేవి ఇచ్చారు. మనకి ఏంటంటే ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళకి వచ్చి ఏంటంటే 550 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్రాక్టికల్స్ ఫెయిల్ అయితే 250 రూపీస్, అండ్ బ్రిడ్జ్ కోర్సెస్ ఏమంటే 150 రూపీస్ అయితే తీసుకుంటున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ అయితే 1300 రూపీస్, రీకౌంటింగ్ ఏంటంటే మనకి 260 రూపీస్ ఎప్పుడైతే పడుతుంది అనమాట. కాబట్టి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. See you next video. Thanks for watching and Jai Hind.